రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు ఎవరైతే దీనిని మట్టిలో పాతి పెడతారో వారికి ఉండే ధన సమస్యలు పోతాయి, పేదరికం పోతుంది. 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు. డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది. దరిద్రం వదిలిపోతుంది. ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు. మనం అంటే సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాము. వారు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడతారు. ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు. జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారు. అంతెందుకు, ప్రతి మనిషికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ధనం విషయంలో కావచ్చు, ఆరోగ్య సమస్యలు రావడం, పిల్లల విషయంలో సమస్యలు రావడం, పిల్లలు మాట వినకపోవడం, ఇలా మనిషి అన్నాక ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ చేతిలో ధనం ఉంటే మ్యాక్సిమం అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనమే. అందుకే ధనం బాగా సంపాదించాలని అందరూ కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కొందరు మాత్రం సరిపడా ధనాన్ని సంపాదించలేరు. వారు సంపాదించే దానిలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేరు. ఇలా మీకు ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజు సాయంత్రం 5 గంటలకు దీనిని మట్టిలో పాతిపెట్టండి చాలు. 60 నిమిషాల్లో మీ కష్టాలు పోయి వద్దన్న ధనం వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ అష్టమి రోజు మట్టిలో దేనిని పాతిపెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా మంచిది. ఇది చాలా గొప్పది కూడా, చాలా శక్తివంతమైనది. ఈరోజు మట్టిలో దీనిని పాతి పెడితే మీరు ఏదైతే కష్టంతో బాధపడుతున్నారో ఆ కష్టం నుండి బయటపడతారు అని పరిహార శాస్త్రం చెబుతుంది. ఏమీ లేదు, అష్టమి రోజు చక్కగా సాయంత్రం 5 గంటలకు ఒక వైట్ క్లాత్ను తీసుకొని ఆ క్లాత్లో 2 అంటే 2 వెల్లుల్లిపాయ రెబ్బలను వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. వెల్లుల్లిపాయ గురించి చాలామందికి తెలియదు, కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. వెల్లుల్లిపాయలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. చాలా తాంత్రిక పరిహారాలలో వెల్లుల్లిని వాడుతారు కనుక ఒక క్లాత్లో 2 తొక్కతీయని వెల్లుల్లి రెబ్బలను, చిటికెడు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను మీ కుడి చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ మూట పట్టుకొని తిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే ఇంటి బయటకు వెళ్ళండి. ఇంటి బయటకు వచ్చి ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతిపెట్టేయండి. అందరూ నడిచే ప్రదేశంలో అయినా సరే ఈ మూటను పాతిపెట్టవచ్చు. ఇలా అష్టమి రోజు వెల్లుల్లిని పాతిపెట్టడం వలన జస్ట్ 60 నిమిషాల్లో మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. మీరు సకల ఐశ్వర్యాలను పొందుతారు. కోట్లు వచ్చి పడతాయి. కనుక మీరు కూడా అష్టమి రోజు సాయంత్రం దీనిని మట్టిలో పాతిపెట్టి మీ పేదరికం తొలగించుకొని ఆనందంగా జీవించండి. రేపు శనివారం అష్టమి, చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రాత్రి 7 ఈ చెట్టు కొమ్మను తెచ్చి గుమ్మం పక్కన పెడితే కటిక దరిద్రుడైనా సరే కుబేరుడు అవుతాడు. మీ సమస్యలన్నీ పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. బాధలన్నీ పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. అష్టమి తిథి అనేది చాలా శక్తివంతమైనది. అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు పెద్దలు. అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం అష్టమిలో శ్రీ మహావిష్ణువుతో తన గోడును విన్నవించుకున్నది. అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేయట్లేదని అది వాపోయింది. ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారమే వాసుదేవుడు దేవకీలకు పుత్రుడిగా అష్టమి తిథిలో శ్రీకృష్ణుడు జన్మించాడు.
అష్టమి రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు. అష్టమిలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా యశోదామాత వద్దకు ముద్దుగా పెరిగిన కంసుని చేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకే ఈ అష్టమి తిథి శుభకార్యాలకు ఉత్తమమైనది కాదని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ అష్టమి తిథి అనేది పరిహారాలు చేసుకోవడానికి శుభప్రదమైన తిథి. అష్టమి రోజు ఈ మొక్కను విపరీత శక్తులు ఉంటాయి కాబట్టి ఈ మొక్క నుండి ఒక కొమ్మ తెచ్చుకొని గుమ్మం పక్కన పెడితే మీకు ఉన్న దరిద్రాలన్నీ పోతాయి. కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఏ చెట్టును మనం అష్టమి రోజు తెచ్చి గుమ్మం పక్కన పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అష్టమి రోజు అశోక చెట్టును విపరీతమైన శక్తులు వస్తాయి. అశోక చెట్టు అంటే అందరూ కూడా నిటారుగా పెరిగి ఈ కాలం నాటి అశోక చెట్టు అనుకుంటున్నారు. కానీ అది అసలైన అశోక చెట్టు కాదు. నిజమైన అశోక చెట్టుకు పూలు పూస్తాయి. లేత ఎరుపు రంగులో ఉండే పూలు పూస్తాయి. కాయలు కూడా కాస్తాయి. ఈ అశోక చెట్టుకు అష్టమి రోజు చాలా శక్తులు వస్తాయి. అష్టమి రోజు అశోక చెట్టు దగ్గరకు వెళ్ళి 5 నిమిషాలు కూర్చుంటే చాలు, రకరకాల రోగాలు పోతాయి. మానసిక ఉల్లాసం కలుగుతుంది. అశోక వృక్షం పేరును బట్టి అర్థమవుతుంది కదా దీని ప్రత్యేకత. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉండదు అంటారు. ఇది ఎక్కువగా శ్రీలంకలో, భారతదేశంలో పెరుగుతుంది. ఎత్తుగా గుబురుగా పెరుగుతూ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని మొగ్గలు, పువ్వులు, కాయలు కూడా ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అసలు అశోక వృక్షం పేరు చెప్తే సీతాదేవి గుర్తుకు రాక మానదు. కారణం సీతమ్మ వారిని రావణుడు బంధించింది అశోకవనంలోనే. అందుకే ఆ తర్వాత కాలంలో అశోక చెట్టుకు సీత అశోక అనే పేరు వచ్చింది. హనుమంతుడు సీతాదేవిని అశోక వృక్షం కిందనే కనుగొన్నాడు. ప్రేమదేవుడు మన్మధుడు పూల బాణాలలో అశోక పుష్పాలు కూడా ఒకటి. వరలక్ష్మి వ్రత కలశంలో ఉంచి అశోక వృక్షం చిగుళ్ళు కూడా ఒకటి. అశోక వృక్షం కింద కూర్చుని రామాయణం పారాయణం చేస్తే శోక నివారణ జరుగుతుంది అంటారు. ఉగాది పచ్చడిలో పూర్వం అశోక పుష్పం లేదా లేత మొగ్గలను, చిగుళ్లను కూడా వాడేవారని ప్రాచీన గ్రంథాలను బట్టి తెలుస్తుంది. ఇక అష్టమి రోజు ఒరిజినల్ అశోక చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ కాసేపు ఉండి వచ్చేటప్పుడు చిన్న అశోక కొమ్మను తెచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పక్కన కానీ లేదా మీ ఇంటి పక్కన కానీ పెట్టుకున్నారంటే మీ ఇంటికి చాలా అంటే చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కష్టాలు, దరిద్రాలు, దుష్ట శక్తుల బాధలు, పీడలు అన్నీ కూడా పోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా రేపు అష్టమి తిథి రోజు రాత్రి 7 గంటల్లోపు ఈ చెట్టు కొమ్మను తెచ్చి మీ ఇంటి ముందు పెట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.